పోయిన తర్వాత పాతాళ లోకానికి వెళ్ళిన ఏంటో తెలుసా? ఆత్మలు. ఆత్మ అంటే చెప్పే కదా శక్తి, ఒక పవర్. ఇప్పుడు ఆ దరిద్రుడిని చూసి అంటున్నాడు ధనవంతుడు, తండ్రివైన అబ్రహామా, నా నాలుకను చల్లార్చుటకు ఇదిగో నీ ఇక్కడ బాధలు పడిపోతున్నాను, ఈ మంటల్లో కాలిపోతున్నాను, ఆ లాజరును నీళ్లలో ఆ వేలు కొన నింపి నా నాలుకను చల్లార్చుటకు కొంచెం పంపించవా అని బతులాడుతున్నాడు. ఎవరో? ధనవంతుడు. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు అడుక్కునే స్థితిలోకి ఎవరు వెళ్ళిపోయారు? దేవుని కోసం భూమి మీద బ్రతకకుండా ఇష్టానుసారంగా బ్రతికి చనిపోయిన వారందరి పరిస్థితి ఏంటయ్యా అంటే, చనిపోయిన తర్వాత ఆరని అగ్నిలో కాలిపోతా ఉండవలసింది. అప్పుడు అడుగుతున్నట్టు, అయ్యా నా నాలుకను చల్లార్చి ఈ మంటలు తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు ధనవంతుడిని చూసి అబ్రహాం గారు అంటున్నాడు, అయ్యా నీవు నీ జీవితకాలం అందు నీకు ఇష్టమైన సుఖం అనుభవించే, ఒకరోజు చేపలు అన్నావు, ఒకరోజు మటన్ అన్నావు, ఒకరోజు చికెన్ అన్నావు, అమ్మాయిలు అన్నావు, బ్రాందీ అన్నావు, విస్కీ అన్నావు, సిగరెట్లు అన్నావు, అన్నిటికీ తప్పుడు కోరికలకు బానిసగా మారిపోయావు. బ్రతికిచ్చి నన్ను మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతికావు, ఇలా చచ్చిపోయావు. ఏ రోజైనా నీ బ్రతుకులో దేవునికి థ్యాంక్స్ చెప్పావా? స్తుతించావా? ఆయన గణపరిచావా? అబద్ధం ఆడకుండా ఎప్పుడైనా ఉన్నావా? నీతిగా బ్రతికావా? ఇలా అన్నీ ఆలోచించి అంటున్నాడు, నువ్వు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖంగా బ్రతికావు, ఇప్పుడు చచ్చావు, ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? బాధపడుతున్నావు. ఇది ఇతను ఏం చేశాడు తెలుసా? భూమి మీద చాలా కష్టాలు పడ్డాడే. ఆకలితో ఒకవైపు అలమటిస్తుంటే, మరొక వైపు కురుపులతో ఉన్నవాడు, ఆ కుక్కలు వచ్చి నాకుతుంటే, అంత పేదరిక స్థితిలో ఉండి కూడా అతడు నన్ను మర్చిపోలేదు. ఆ హీన స్థితిలో ఉండి కూడా నన్ను స్తుతించాడు, ఆ హీన స్థితిలో ఉండి కూడా నన్ను గణపరిచాడు, ఆ దీన స్థితిలో ఉండి కూడా నా దయ కొరకు కనిపెట్టాడు. అతను గొప్పవాడా, నువ్వు గొప్పవాడవా చెప్పు అన్నాడు. నీ జీవితకాలం నీకు ఇష్టమైన సుఖం అనుభవించావయ్యా, అతడు కష్టం అనుభవించాడయ్యా. భూమి మీద అతడు కష్టపడి నా కోసం బ్రతికేడు కనుక చచ్చిపోయాక ఈ పాతాళ లోకంలో అతడు ఇక్కడ నెమ్మదే పొందుచున్నాడు. నీవు భూమి మీద నీకు ఇష్టమైన సుఖం అనుభవించావు కనుక ఇక్కడ నువ్వు యాతన పడుచున్నావు. అంటే చచ్చిపోయిన తర్వాత ఆత్మలు ఈ భూమి మీద ఉండవు.